बन गया तो समझिए ट्राइब जिंदा ही मर जाए, इसको बचाने का कोई रास्ता नहीं। అడవులలో ఆదివాసీలకి హనుమాన్ లాకెట్లు వస్తున్నారు, డే టు డే ప్రజా సమస్య దృష్టి మరుస్తున్నారు. ఈ ట్రైబ్స్, ఈ జాతుల వారు ఈ సనాతనం అనే పిచ్చి లేపితే ఇక మనము ఏం కొట్లాడలేని పరిస్థితి. ఈ యొక్క మతం పిచ్చి అనేది వాళ్ళకి లేవకుండా, ఈ సనాతనం అనే చెత్త వాళ్ళకి ఎక్కకుండా ఉండాలని చెప్తున్నాడు. తప్పేం చెప్తున్నాడు? హిందూయిజమే బుద్ధిజము. అందులో ఈ ఆర్యుల చెత్తని 2%, 1% తెచ్చి ఇలా కూర్చుండే పెట్టిర్రు. హిందూ శబ్దం ఈ ఆర్యుల పుస్తకాలు దేంట్లో లేదు. అర్థమైందా? అదొక నది పేరు మీద వచ్చింది. సింధు నదిని వాళ్ళు హిందూ నది అనేవాళ్ళు పర్షియన్లు. వాళ్ళు భారతదేశం రావాలంటే ఆ హిందూ నదిని దాటుకొని రావాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఏ ఇస్లామిక్ దేశం పోండి, హిందుస్థాన్ అనే పిలుస్తారు భారతదేశాన్ని. ఎందుకంటే వాళ్ళు భారతదేశంకి వచ్చేవాళ్ళు వర్తక వ్యాపారాలు చేసేవారు. కాబట్టి వాళ్ళు హిందుస్థాన్కి రావాలంటే హిందూ నదిని దాటుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు పర్షియన్లు కానీ, ఇస్లామిక్ కంట్రీస్ కానీ, అరబ్ కంట్రీలు కానీ భారతదేశంకి పెట్టిన పేరు హిందుస్థాన్. అదొక నది పేరు మీద వచ్చింది. హిందూ శబ్దము ఎక్కడా లేదు ఈ ఆర్యుల చెత్త పుస్తకాల్లో. రామాయణం తీయండి, మహాభారతం తీయండి, వేదాలు తీయండి, ఉపనిషత్తులు తీయండి, ఏ చెత్త పుస్తకాన్ని తీయండి. అగ్నిమెట్కే కల్చర్ ఇక్కడ మూలవాసులకు లేదు. కాబట్టి ఇవాళ హిందూయిజం అంటుంది బుద్ధిజము. సింపుల్. एक रास्ता है कि दुनिया में ऐसी भी बिरादरियां हैं कि जिनकी कोई धर्म नहीं होती, अभी भी धर्म नहीं है। आदिवासी का भी कोई धर्म नहीं है, और आदिवासी की धर्म की शुरुआत झारखंड ने कर दी है। झारखंड में 2020 में एक विधेयक लाया गया है, धर्म कोड शरणा, आदिवासी का धर्म शरणा धर्म बनेगा, और इसका समर्थन శరణ అంటే శ్రమణ పరంపర. ఓకే, బుద్ధిజం అయిన శ్రమణ పరంపర అంటే దాని అర్థం ఏంటి అంటే శ్రమను నమ్ముకున్న వారు ఇక్కడి మూలవాసులు. సింపుల్. బుద్ధిజం, బుద్ధి అంటే ఏంది? జ్ఞానం రావడం, విషయ పరిజ్ఞానం రావడం, అన్ని విషయాల మీద అవగాహన రావడం. దాన్నే ఏమంటారు? బుద్ధిజం అన్నారు. జ్ఞానము రావడం అంతే. ఆ పర్టికులర్ వృక్షం కింద, రావి చెట్టు కింద జరిగింది, పీపల్ చెట్టు కింద జరిగింది కాబట్టి ఆ రావి చెట్టుని ఈ 27వ బుద్ధునికి జరిగింది కాబట్టి దాన్ని బోధి వృక్షం అన్నారు. 26వ బుద్ధునికి లేకపోతే 27వ బుద్ధునికి వేరే చెట్టు కింద జరిగింది, దాన్ని కూడా బోధి వృక్షం అన్నారు. గౌతమ బుద్ధుడు అనేవాడు 27వ లేదా 28వ వాడు. అంతకంటే ముందు కశ్యమ బుద్ధుడు ఉండేవాడు. అట్లా ఇంకా చాలా మంది 27 మంది బుద్ధులు ఉన్నారు. ఒక్కొక్క బుద్ధుడు 50, 60, 70, 80 ఏళ్ళు జీవించాడు గౌతమ బుద్ధుడు. అంతకంటే ముందు తక్కువ 50 ఏళ్ళు వేసుకున్నా, 60 ఏళ్ళు వేసుకున్నా, అట్లా 27 మంది ఇంటూ 50, 60 ఏళ్ళు వేసుకుంటే ఎంత అవుతుంది అంటే తక్కువ 2000 సంవత్సరాలు ఈ శక సంవత్సరానికి ముందు నుంచే బుద్ధిజం మనకు తెలిసి ఉంది. ఈ గౌతమ బుద్ధుడు ఎక్కువ పాపులర్ ఎందుకంటే మిగతా బుద్ధులు వాళ్ళ రాజ్యం విడిచి బయటకు రాలేదు. ఈ పర్టికులర్ గౌతమ బుద్ధుడు మాత్రం తన లుంబిని ఇప్పుడు నేపాల్, బీహార్ అవన్నీ కలిసే ఉండే అప్పుడు. సో ఇప్పుడు ఆయన రాజ్యం నుంచి బయటకు వచ్చి ప్రచారం చేయడం వల్ల ఆయనకి ఎక్కువ ప్రాచుర్యం లభించింది. ఆ తర్వాత దాన్ని ఇంకా పెద్ద లెవెల్లో ప్రాచుర్యం తీసుకొచ్చింది. ఎట్లయితే క్రిస్టియానిటీని ఒక ఏమంటారు, ఒక చిన్న బెత్లెహాం అనే ఊర్లో ఉన్నదాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఒక రోమన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ అని చెప్పినాక క్రిస్టియానికి ఎంత పాపులారిటీ వచ్చిందో, అదే విధంగా బుద్ధుడు చనిపోయినాక 200-300 సంవత్సరాల తర్వాత అశోకుడు అనే రాజు బుద్ధిజాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేయడం వల్ల ఇవాళ రెస్ట్ ఆఫ్ ద ఏషియాలో కానీ ఇంకా అనేక దేశాల్లో ఇవాళ బుద్ధిజం ప్రబలుతున్నది. అర్థమైందా? సో కాబట్టి ఇంత చరిత్ర ఉన్నది. ఇంత ఒక బుద్ధుడు ఎక్కడ కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా అద్భుతాలు చెప్పలేదు. అర్థమైందా? ఇది మనిషి ఇట్లనే ఉంటాడు, సస్తాడు, కష్టం ఉంటుంది, అంతా నీ మైండ్లోనే ఉన్నది, దాన్ని ఎట్లా స్వీకరించాలని మాత్రమే చెప్పాడు. సృష్టి ఎట్లా పనిచేస్తుందని చెప్పాడు. కానీ నువ్వు ఏం కష్టపడకుండా అద్భుతాలు ఆకాశంలోకి వస్తాయని ఎన్నడూ చెప్పలే బుద్ధుడు. ఎక్కడో దేవుడు కూర్చొని ఉన్నాడని ఎన్నడూ చెప్పలే బుద్ధుడు. శ్రమను నమ్ముకో, జ్ఞానాన్ని సంపాదించుకో, సంతోషంగా బతుకు అని చెప్పిండు అంతే. అది నచ్చిన వాళ్ళు పాటించినారు. భారతదేశంలో కూడా అంతే ఇప్పటికీ ఉన్నది. ఇప్పుడున్న హిందూయిజమే బుద్ధిజం.
నేను అబద్ధం చెప్పినాను మీకు అనిపిస్తే ఇలా తెరావాదం ఒరిజినల్ బుద్ధిజం ఏదైతే ఉందో అక్కడ ఆయా దేశాలకు పోయి చూడండి, కాంబోడియాకు వండి, థాయిలాండ్కి వండి, శ్రీలంకకు వండి, ఇవాళ నువ్వు చెప్తున్న వినాయకుడు, నువ్వు చెప్తున్న శివుడు, నువ్వు చెప్తున్న ఇంకోటి ఆ బుద్ధిజం తెరావాదం పుట్టినటువంటి అశోకుడు ప్రాప్తి చేసినటువంటి ఆ ఒరిజినల్ బుద్ధిజంలో ఉన్న ఈ దేవుళ్ళన్నీ అక్కడ ఉన్నాయి. తర్వాత ఒరిజినల్గా చైత్యాలే ఉండేటివి. తర్వాత ఈ మహాయానంలో కొంతమంది రాజులు కలిసి దాన్ని ఒక బుద్ధునికి విగ్రహాలు కట్టడం స్టార్ట్ చేశారు. అంతకుముందు మీరు చూడండి సారనాథ్ ఇవన్నీ చైత్యాలే ఉంటాయి. బుద్ధుని యొక్క వెంట్రుకనో గోర్లో పండ్లో ఏదో ఒకటి అలా పెట్టి దాన్ని ఆ యొక్క బుద్ధిజం ఆయన టీచ్ చేసినవి అవన్నీ వాటికి సంబంధించిన శిల్పాలు, ఆకులు, అలములు, ఆ యొక్క అశోక చక్రవర్తి ఇవన్నీ ఉంటుండే. సో ఆ తర్వాత బుద్ధునికి విగ్రహం వచ్చింది. ఆ తర్వాత ఇందులో కల్ట్ ఏది ఈ యొక్క వజ్రయానం వచ్చింది. ఈ టిబెట్లో, నేపాల్లో కొంత ఇది పాటిస్తారు. అర్థమైందా? ఈ యొక్క మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ. సో కాబట్టి ఈ ఆర్యుల చెత్తలో ఎక్కడా నీకు ఇవన్నీ ఏమి ఉండవు. కాబట్టి ఇలా హిందూయిజం చెప్తున్నాయి ఇప్పుడు ఈ దేవాలయాలు ఇవన్నీ ఇది బుద్ధిజమే. ఆర్యులది ఏముంటుంది అంటే ఆవుల యొక్క యజ్ఞము, యాగము, యొక్క సోమరసము, యొక్క అశ్వమేధ యాగాలు, జంతు బలులు, నరబలులు, ఈ చెత్త అంతా గుర్రాలను సంపుకదినుడు, యొక్క అగ్ని మొక్కుడు, ఇది ఆర్యుల చెత్త ఉంటుంది. ఇది నేను చెప్పింది నమ్మకండి. కజకిస్తాన్ వండి, పర్షియాకు వండి, ఆ యొక్క ఇరాన్, పర్షియా అంటే ఇప్పుడు చాలా పెద్ద రాజ్యం కానీ ఇప్పుడు ఇరాన్ పెద్దది అందులో. సో ఇరాన్కు వండి, యొక్క ఇరాన్ ఇస్లాం కాకముందు అక్కడ ఏముండే, ఈ పేగిజం అంటే ఏంది, ఇవన్నీ తెలుసుకోండి, మీకు మొత్తం అర్థమవుతుంది. అవేస్త అంటే ఏంది, అది సంస్కృతం లెక్క ఎందుకు ఉంటుంది, ఓల్డ్ పర్షియా ఎందుకు సంస్కృతం లెక్క ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింపుల్. సో ఆ క్రమంలో ఈయన ఏం పాపం చేసిండు ఈ యొక్క పూల్ సింగ్ బరయ్య అంటే ఆయన వాస్తవం చెప్తున్నాడు. వాళ్ళ చెత్త పుస్తకాలు లేదు, నేను ఎందుకు చెప్తున్నా, వాస్తవం నిజం అలా తప్పే ఉండదు కదా. आदिवासी का जंगल कट रहा है, उसे ज्ञान नहीं है, क्योंकि आदिवासी आज भी सिविलाइज्ड नहीं है। हमारी सबसे बड़ी लड़ाई तो यह है कि आदिवासी को सिविलाइज्ड किया जाए। अत्याचार हो रहे हैं तो अत्याचार को समझे वो। आज तो वो अत्याचार भी नहीं समझ पा रहा है कि हो क्या रहा है। ये बड़ी समस्या है। बाबा साहेब अम्बेडकर ने कहा यही मुक्ति का मार्ग है। देश ऊपर होगा तो सारी समस्या सॉल्व हो जाएगी, और धर्म ऊपर हो गया, जाति ऊपर हो गई, कोई समस्या सॉल्व नहीं होगी। निकल करके बाहर आ అది ఇవేమంటున్నాం మనం, ఏది అడిగినా రూపాయికి డాలర్ అన్నా 15 లక్షలు వేయమన్నా ఏ ప్రజా సమస్యను అడిగినా సరే ఏమంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు. లేదు అంటే నువ్వు గొర్రె బిడ్డవి, నువ్వు యొక్క ముస్లింవి, నువ్వు ఇంకోటి నువ్వు యొక్క ఈ ఎడారి మతమోడివి. అదెందుకు వస్తుందిరా, అదెందుకు వస్తుంది? నువ్వు ట్యాక్సులు తీసుకునేటప్పుడు, జిఎస్టీ తీసుకునేటప్పుడు, ఎక్సైజ్ ఇన్కమ్ తీసుకునేటప్పుడు అంటలేం కదా. అంటే యూఆర్ పర్పస్ఫుల్లీ నీ దోపిడి నుంచి ప్రజల దృష్టి మరలుస్తున్నావు. ఆయన అదే చెప్తున్నాడు కదా. ఈ మతం ముచ్చుల వడ్డరా అంటే నేను చాలాసార్లు చెప్పినా కదా, బీఆర్ఎస్ వెనక ముందు కొట్లాడొచ్చు, ఎందుకంటే ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుంది, దోపిడీ మీద చర్చ ఉంటుంది. ఈ మతం పిచ్చి లేపితే అది డ్రగ్స్ కంటే, ఆల్కహాల్ కంటే ఇంకా భయంకరమైంది. దానికెళ్ళి బయట తీర్చుడు చాలా కష్టము అంధభక్తుల్ని. అది ఏ మతమైనా సరే. ఇలా ఓల్డ్ సిటీలో ప్రజా సమస్యల మీద చర్చలు జరిగాయి. ఇంకా 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఇంకా 200 ఏళ్ళైనా అదే ఎంఐఎం పార్టీ గెలుస్తుంది. రోడ్డు మంచిగా చేయకున్నా, ఓల్డ్ సిటీ దుర్గంధంగా ఉన్నా, అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయకున్నా, వాడు ఎంఐఎం పార్టీ వాడు లక్షలకు 8,000 కోట్లు దోసుకున్నా, 5,000 కోట్లు ఇలా 50,000 కోట్ల అధిపతి అయినా, రెస్ట్ ఆఫ్ ద ఒకప్పుడు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అడవులు లెక్క ఉండి ఒక ఓల్డ్ సిటీ బ్రహ్మాండంగా ఉన్నటువంటి గోల్కొండ కానీ ఇవాళ ఏదైతే ఓల్డ్ పాతపు నగరం అంటున్నామో బ్రహ్మాండంగా హైయెస్ట్ డెవలప్డ్ ఉన్నటువంటిది ఇవాళ భయంకరంగా నీచంగా తయారైనా కానీ ఎవరు రెస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నా కానీ అక్కడ అడగలేని పరిస్థితి. ఎందుకని? ఆ మతం అనే పిచ్చి లేపే వరకు మతం మీద జరుగుతున్నాయి. ప్రజా సమస్యల మీద ఎన్నికలు జరుగుతలేవు. వేరే పార్టీ వాడు పోటీ చేసినా గెలుస్తలేడు. కాబట్టి మతం అనేది చాలా భయంకరమైనటువంటి, డ్రగ్స్ కంటే అతి భయంకరమైంది. ఇది మన గుడ్డోని చేస్తుంది, ఒక మత్తులో ఉంచుతుంది. ప్రజా సమస్యల మీద చర్చలు ఉండవు. అది వద్దురా అని చెప్పి వాడు ఎన్ని దోసుకున్నా ఎవడు చర్చ చేయడు.
అది వాడు ఏ మతం అనేది చెప్తున్నాం మనము, ఈ ఒక్క పర్టికులర్ మతం చెప్తలేం. కాబట్టి ఆ చెత్తలకు పోవద్దురా. మనం ఎవడు అది ఏమైనా ఉంటే నీ గుళ్ళ చేసుకో, నీ మసీదులో చేసుకో, నీ చర్చిలో చేసుకో, మాకు సంబంధం లేదు. కానీ రాజ్యాంగబద్ధంగా అందరం సమానంగా ఉంటాము, ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుంది అంటే వద్దే వద్దంటారు. ఎందుకని వాడు చెత్త పుస్తకం రాసుకున్నాడు, ఆ మనోధర్మ శాస్త్రం రాసుకున్నాడు. ఏమని వాడు పైన ఉండాలంటే మిగతా వాళ్ళందరికీ ఇట్లా ఈ చెత్త